బ్రేకింగ్ న్యూస్ రేపు ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభం కానబోతోంది. ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వే జరగనుంది. 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్ ఫ్లయింగ్ స్కెడ్యూల్, 24 మీటర్ల వ్యాసంతో ఉన్న స్పెషల్ ట్రాన్స్మిటర్తో సర్వే జరపనున్నారు. భూమి అడుగున 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా సేకరించనున్నారు. షీరో జోన్లో నీటి ప్రవాహాలు గుర్తించేందుకు ఈ హైటెక్ సర్వే ఉపయోగపడనుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు మనకి అందించడానికి. వాసు, ఎస్ఎల్బీసీ కోసం ప్రస్తుతం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే ప్రారంభం కాబోతుందని చెప్తున్నారు. ఈ సర్వేలో ఎవరెవరు పాల్గొంటారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, రేపు సీఎంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏరియల్ టెక్నికల్ సర్వేకి సంబంధించి కూడా నిర్వహించబోతున్నారు. ప్రధానంగా కూడా అంటే గత యాక్సిడెంట్ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని భావించిన నేపథ్యంలో ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వే నిర్వహించాలని ప్రారంభించింది. రేపు ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సర్వేలో పాల్గొనబోతా ఉన్నారు. అయితే 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్ ఫ్లయింగ్ షెడ్యూల్ సంబంధించి కూడా 24 మీటర్ల వ్యాసంతో ఉన్నటువంటి స్పెషల్ ట్రాన్స్మిటర్ తో కూడా సర్వే నిర్వహించబోతున్నారు. అదే భూమి అడుగున 1000 మీటర్ల లోతు వరకు బయోలాజికల్ డేటా సేకరణ కోసం కూడా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అదే ప్రధాన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా గత 10 ఏళ్లలో కూడా ఎస్ఎల్బీసీ విషయంలో గత ప్రభుత్వం నిర్వహించిన నిర్లక్ష్యానికి సంబంధించి కూడా జరిగిన ప్రమాదం నేపథ్యంలో కూడా నల్లగొండతో పాటు అంటే పూర్తిగా కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించి తెలంగాణకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఖచ్చితంగా నిర్వహించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో కూడా రేపు ముఖ్యమంత్రి ఈ ఏరియల్ సర్వేకి సంబంధించి కూడా ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ సర్వేకు ప్రారంభించబోతా ఉన్నారు. అంటే ప్రధానంగా స్ట్రీట్ జోన్లతో పాటు నీటి ప్రవాహాలు గుర్తించేందుకు హైటెక్ సర్వే చేస్తా ఉంది. అంటే ఇటీవల జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా అంటే చాలా కాలంగా ఈ యొక్క సర్వేకు సంబంధించినటువంటి నేపథ్యంలో అంటే ఏదైతే ఆ నీటి ప్రవాహాలతోటి కూడా జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా కొన్ని ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కూడా తదుపరి మరొకసారి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కూడా ఈ యొక్క టెన్నల్ తదుపరి కొనసాగింపే భాగంలో కూడా నీటి ప్రవాహాలు ఎలా ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా సర్వే చేయబోతా ఉంది. ఎస్ఎల్బీసీ టెన్నల్ పూర్తయితే ప్రపంచ రికార్డు తెలంగాణ సాధించబోతుంది. 2025 ఫిబ్రవరి ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో కూడా ప్రాజెక్టు పూర్తి కోసం సాంకేతిక కమిటీ సిఫార్సుల ఆమోదం మేరకు కూడా రేపు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేపు సర్వేలో పాల్గొంటున్నారు. అది ప్రధానంగా లెఫ్టినెంట్ జనరల్ హర్బర్ సింగ్ ప్రత్యేక సలహాదారుగా ఇటీవల కాలంలో నియమించిన నేపథ్యంలో కూడా ఆయన సలహా మేరకు కూడా రేపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎస్ఎల్బీసీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో కూడా రేపు ముఖ్యమంత్రి నేరుగా కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొంటున్నారు. అదే కర్నల్ మొత్తానికైతే మెహ్రా టెన్నల్ స్పెషలిస్ట్ గా ఆయన నియమించిన నేపథ్యంలో కూడా ఆయన ఆలోచన మేరకు కూడా ప్రధానంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా కూడా అంటే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ టెన్నల్ పర్యవేక్షణ నేపథ్యంలో కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేపు పాల్గొనబోతున్నారు. టెన్నల్ పూర్తయితే తెలంగాణకు ప్రపంచ ఇంజనీరింగ్ మ్యాప్ లో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు దొరికే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే అత్యంతంగా కూడా అంటే నల్గొండ జిల్లాతో పాటు పూర్తిగా కూడా అంటే శ్రీశైలం సంబంధించినటువంటి ఎస్ఎల్బీసీ టెన్నల్ రిజర్వాయర్ కు సంబంధించి కూడా అంటే గత కొన్నేళ్లుగా అంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఇప్పటిదాకా కూడా ఎలాంటి ముందుకు పోరాడే పరిస్థితుల్లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ల పాలనలో కూడా ముందుకు పోయిన నేపథ్యంలో కూడా తాజా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించిన నేపథ్యంలో కూడా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రేపు సీఎంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియల్ సర్వేలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి. రేపు ఉదయం
ముఖ్యమంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సర్వేలో పాల్గొనబోతున్నారు. అయితే వాసు ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి భద్రతకి సంబంధించి కూడా కొన్ని మానిటరింగ్స్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏంటి ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ సంబంధించి కూడా అలాంటి ప్రమాదం అంటే జరగకుండా మరోసారి, ఎందుకంటే జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసుకొని కూడా రేపు జరిగేటువంటి సర్వేలో కూడా సీఎంతో పాటు ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఎన్జీఆర్ఏ ఆధ్వర్యంలో హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వే అంటే ఖచ్చితంగా కూడా ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, ఆ ప్రమాదాల గురించి ఎలా తప్పించుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక కీలక రేపు సర్వే జరగబోతుంది. 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్ ఫ్లయింగ్ షెడ్యూల్ సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి సర్వే జరుగుతుంది. 24 మీటర్ల వ్యాసంతో ఉన్నటువంటి స్పెషల్ ట్రాన్స్మిటర్ తో కూడా ఈ సర్వే జరుగుతుంది. భూమి అడుగులో ఉన్నటువంటి 1000 మీటర్ల లోతు వరకు కూడా, అంటే గతంలో జరిగిన ప్రమాదాన్ని అంచనా వేసుకొని ఇకపై ఎలాంటి ప్రమాదం జరగకుండా భూమి అడుగున 1000 మీటర్ల మేరకు ఉన్నటువంటి జియోలాజికల్ డేటా సేకరించి కూడా, అంటే ఎలాంటి ఊబి లాంటిది కానీ నీటి ఉబ లేకుండా ఉండే విధంగా ఖచ్చితంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఖచ్చితంగా కూడా నల్లగొండ జిల్లాకు సంబంధించి గతంలో చేపట్టినటువంటి ఈ ఎల్ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి చేసే క్రమంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి కూడా రేపు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక స్పెషల్, అంటే ఎవరైతే ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా ప్రమాదం జరగకుండా ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ విధంగా అంటే ఓపెన్ అంటే ఇప్పటిదాకా ఏదైతే టన్నెల్ నిర్వహించారో ఆ టన్నెల్ కి సంబంధించి ప్రమాదం జరిగిందో అక్కడ హెలికాప్టర్ సర్వే నిర్వహించి ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సర్వేలో పాల్గొని తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా సేకరణ తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం పైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.